అవాంఛిత రోమాలు కానీ, మనకి జుట్టు విపరీతంగా ఊడిపోవటం కానీ, అంటే సడెన్‌గా ఊడిపోవటం కాదండి. నెమ్మదిగా, నెమ్మదిగా ఊడిపోతూ జడ పల్చగా అయిపోవటం కానివ్వండి. అలానే మొటిమలు పర్సిస్టెంట్‌గా ఉన్నాయి. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మీరు టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, లేజర్స్ తీసుకుంటున్నారు. అయినా కానీ తగ్గట్లేదు అనంటే మాత్రం పీసీఓఎస్ అనేది ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. అయితే ఎలాంటి ఎవాల్యుయేషన్ చేసుకోవాలి? ఎలా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు చాలామంది. నెలసరి ఇర్రెగ్యులర్‌గా ఉన్నా, లేక మీకు ఎప్పుడైనా గాని బ్లడ్ టెస్ట్‌లు చేసుకునేటప్పుడు హార్మోనల్ అండ్ మెటబాలిక్ 2 చేయాలండి. ఆ తర్వాత మీకు అల్ట్రాసౌండ్ చేసుకున్నాక మనం డయాగ్నోసిస్‌కి వస్తామనమాట. అయితే ఎలా ఉంటుంది? మనకి హార్మోనల్ అండ్ మెటబాలిక్‌లో మనకి ఆండ్రోజెన్స్ అని అంటాం. ఓవరీస్ ఉంటాయి కదండీ! మనకి యూటరస్ ఉంటుంది. పక్కన ఓవరీస్ అంటాం. అండాశయం అని. దీంట్లో నుంచి ఒక్క ఫాలికల్ అనేది వస్తూ ఉంటుందండి. ఒక ఫాలికల్ అనేది వచ్చేసి అంటే ఒక చిన్న బొడుపులాగా వచ్చేస్తదనమాట. ఆ బొడుపులాగా వచ్చింది కొద్దిగా పెద్దగై వెయిట్ చేస్తుంది. ఫెర్టిలైజేషన్ అయింది అనంటే అది ప్రెగ్నెన్సీ లాగా మారుతుంది. ఫెర్టిలైజేషన్ కాలేదు అనంటే అది డిసింటిగ్రేట్ అయిపోయి మనకి నెలసరిలాగా వచ్చేస్తుందనమాట. సో, ఈ నెలసరిలాగా వచ్చేసిన దానికే మనకి నెలసరి సైకిల్ అనేది రెగ్యులర్‌గా ఉండాలనమాట. అంటే కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ బొడుపు రావాలి. మళ్ళీ ఒక ఎగ్ రిలీజ్ కావాలి. ఆ తర్వాత అది ఫెర్టిలైజ్ కాకపోతే మళ్ళీ నెలసరి రావాలి. సో, ఆ మెన్స్ట్రుయల్ సైకిల్ అనేది కంటిన్యూయస్‌గా అవుతూ ఉంటది. దీనికి ఒక డజన్ హార్మోన్స్ అనేటివి ఇంపాక్ట్ అవుతాయండి. ఎఫ్ఎస్‌హెచ్ అని, ఎల్‌హెచ్ అని, అలానే మీకు ప్రొజెస్టెరాన్ అని, ఈస్ట్రోజెన్ అని అనేక రకమైన హార్మోన్స్ ఉంటాయి. దీంట్లో నుంచి అండాశయం నుంచి కొన్ని ఆండ్రోజెన్స్ అనేటివి ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి. చాలా తక్కువ మోతాదులో అవుతూ ఉంటాయి. ఈ ఒక్క బొడుపు వచ్చినప్పుడు మనకి ఫెర్టిలైజేషన్ కాకపోతే అలా అవుతుంది. ఒకవేళ అన్ని బొడుపులొచ్చేసాయనుకోండి, అప్పుడు అక్కడ ఏసింక్రనీ అయిపోతుందనమాట. అంటే దానికి సరిగా అక్కడ సింక్రనీ ఉండదు. అప్పుడేమవుతది దాంట్లో నుంచి ఎక్కువగా ఆండ్రోజెన్స్ అనేటివి ప్రొడక్షన్ అవుతాయి. ఈ ఆండ్రోజెన్సే మెయిన్‌లీ ఎళ్ళేసి మీకు రక్తనాళంలో మార్పులు, అలానే కణాలలో మార్పులు, అలానే జుట్టు ఇక్కడ పెదవికి పైన, అలానే చిన్ పైన, అలానే ఈ భాగంలో ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యి లావుగా చేస్తూ ఉంటాయి వెంట్రుకల్ని. వాటినే అవాంఛిత రోమాలు అని అంటాం. అలానే జుట్టు తలపైన గూడా బాగా పలచగా అయిపోతూ ఉంటుందనమాట. సో, అలా పలచగా అయిపోతున్న దానికి ఇక్కడ ఇంపాక్ట్ హార్మోనల్ అనేది వేరే విధంగా చేస్తుంది. ఇక్కడేమో గ్రోత్‌కి చేస్తుంది. ఇక్కడేమో తగ్గించటానికని చేస్తూ ఉంటుందనమాట. అలానే మొటిమలు. మొటిమలు ఎక్కువగా హార్మోనల్ అనంటే ఈ భాగంలో ఎక్కువగా హార్మోనల్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇక్కడొచ్చినయి కూడా హార్మోనల్ ఇంపాక్ట్ ఉంటాయండి. కానీ ఆ మొటిమలనేటివి మీరు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గినట్టు తగ్గి మళ్ళీ వెనక్కొస్తూ ఉంటాయి.